హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పితిపప్పు చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. పితిపప్పు, ఉల్లగడ్డ, టమోటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లము, మిరియాలు, మెంతి, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేసుకున్నాను. టమోటో, కొత్తిమీర, పుదీనా అంతా వేసుకున్నాను. చెక్క, లవంగము, ఓ స్పూన్ గసాల వేసి బాగా వేసుకున్నాండ. ఫస్ట్ కొబ్బరి మిక్సీకి పట్టుకున్నాండ. ఇది మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లారల్లా సైడ్ పెట్టుకోండి. కొబ్బరి అయితే వేసుకునేసినాము. ఇదే మసాలా అయితే దాంట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకునేండ. దీంట్లోకి వచ్చూరు ధనియాల పొడి, పసుపు పొడి, కారం వేసుకునేండ. ఇప్పుడు మసాలా అంతా వేసుకున్నాం. ధనియాల పొడి, పసుపు పొడి, కారం పొడి అంతా వేసుకొని మిక్సీకి పట్టుకునేండ. కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అది మసాలా అంతా ఎత్తి బాగా వేయించుకునేండ పచ్చివాసన పోయేంత. పితిపప్పు, ఉర్లగడ్డ కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి వేసుకునేదాన్ని వేసి కలిపేసుకోండి. సరిపోయేంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కలిపేసుకునేలా. దీంట్లోకి ఒకచూరు పసుపు వేసుకోండి. తగినంత పసుపు వేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయింటే చూసుకోండి. కలిసేయండి, క్లీన్గా కలిసేసుకొని. ఉప్పు కారం అంతా చూసుకొని నీళ్ళు వేసుకొని విజిల్ పెట్టుకోనండి. ఒక 2-3 విజిల్లో, ఒక 2 విజిల్ పెట్టండి. మళ్ళీ విజిల్ అట్లా ఎత్తేయండి, ఎందుకంటే పితికి బ్యాళ్ళు మెత్తగా అయిపోకుండా ఎట్లా వేసింటే అట్లనే బాగా మెత్తగా బాగుంటుంది. చారు అయితే అయిపోయింది. దాంట్లో నూనె వేసుకొని, ఆయిల్ వేసుకొని, సాస్లు కరివేపాకు వేసుకొని ఒక 2 విజిల్ ఎత్తుకొని, ఒక 2 విజిల్ వేసి ఎత్తుకున్నాను. పితికి బ్యాల్ అయితే అంత ఏం ఉడికిండే, బాగుంటుంది. చాలా ఉడికిపోతే చాలా బాగుండదు అన్నమాట. టేస్ట్ తినేకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.